తిరుమల కొండపై ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన టీటీడీ పాలక మండలి సమావేశంలో సూపర్ 8 నిర్ణయాలతో తొలి అడుగు ఘనంగా వేసింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముందుగా చెప్పినట్లుగానే టీటీడీలో అన్య మతస్థులను తొలగిస్తామని అన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కొన్నేళ్లుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డును సైతం 3 నెలల్లో తరలిస్తామని చెప్పారు. శారదా పీఠంకు ఇచ్చిన భూముల లీజును రద్దు చేస్తున్నట్లు చెప్పారు. భవనాలను సైతం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే టీటీడీ ఖాతాకు శ్రీవాణి అకౌంట్ అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చెప్పారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడే వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. కొండపై ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామన్నారు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమల అన్నప్రసాదం నాణ్యత పెంచుతున్నామని, అదనంగా మరో తినుబండారాన్ని చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.